రాజమహేంద్రవరం యామగిరి వద్ద అయితే కనీవిని ఎరగని రీతిలో ఏదైతే గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ ఎవరైతే రామ్ చరణ్ తేజ్ సంబంధించినటువంటి గేమ్ చేంజర్ మూవీ ఈ రోజైతే ఈవెంట్ అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున అయితే 1,00,000కు పైగా జనాలు వస్తారని ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తే ఈ రోజైతే ఇక్కడ రాబోతున్నారు. మనం ఉన్నటువంటి వేదిక పైన ఇదే వేదిక పైన బాబాయ్ అబ్బాయి కూడా మరొకసారి ఇక్కడ సందడి చేయబోతున్నారు మనం ప్రధానంగా చెప్పాలి. అంటే గతంలో హాజరైనటువంటి ఏపీ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్కి అయితే ఇక్కడ అతను ముఖ్య అతిథిగా రావడం, అలాగే తన అబ్బాయి ఎవరైతే రామ్ చరణ్ కేసు ఇక్కడికి వచ్చి దానిపై ఏదైతే గేమ్ చేంజర్ మూవీ తన ముఖ్య అతిథిగా హాజరవడం కూడా ఒక రాజమహేంద్రవరం ఉన్నటువంటి యామగిరి ఇక్కడ వేదిక అయితే ప్రధానమైనటువంటి వేదికగా నిలిచిందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే వేదిక పైన గేమ్ చేంజర్ ఈ వేదిక ఇక్కడ జరగబోతుంది. ఇక్కడికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క వేదికనైతే ఇక్కడికి రాబోతున్నారు. అలాగే గేమ్ చేంజర్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క గేమ్ చేంజర్ సంబంధించినటువంటి ఈ యొక్క వేదిక పైన ఉన్న వేదిక పైన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. పక్కన సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వేదిక పైన సంబంధించినటువంటి దాని అక్కడ ఆ మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, ఇప్పటికే సౌండ్ సిస్టమ్ మొత్తం అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి పక్కన ప్రాంగణం కూడా పార్కింగ్తో పాటు అలాగే పార్కింగ్కి మొత్తం 4 చోట్ల అయితే ఒక్కొక్క చోట 20,000 పైగా వాహనాలు నిలిపే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా అలాగే వచ్చినటువంటి ఈ యొక్క మనకి ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని అటుగా వచ్చే వాహనాలు కూడా ట్రాఫిక్ పూర్తిగా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే వేదిక సిద్ధంగా ఉందో మరో పక్కన బౌన్సర్లు ఆ యొక్క ప్రైవేట్ బౌన్సర్లు కూడా ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ యొక్క విఐపి సంబంధించినటువంటి గ్యాలరీతో పాటు ఎంవిఐపి కూడా పాసులు కూడా ఇచ్చారు. అలాగే మొత్తం అన్ని పాసులు కూడా ఇచ్చారు. అందరం కూడా పాసుల ప్రకారంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ గ్యాలరీలు ఏర్పాటు చేశారో ఆ గ్యాలరీలో ఆసీనులు అదే విధంగా మొత్తం అంతా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పక్కన ఇక్కడ భారీ ఎత్తున అంటే కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి మెగా అభిమాన సందర్భంగా మారబోతుంది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడ చేరబోతున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ అంతా కూడా ఈ ఈవెంట్ అయితే ప్రాధాన్యత అయితే సంచరించిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ఈవెంట్కి అయితే హాజరవబోతున్నారు. తన ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో తన సత్తా చాటినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ముఖ్య అతిథిగా రావడం గేమ్ చేంజర్ అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంచనాలు మించి ఇక్కడ ఈవెంట్ అయితే జరిపే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ వేదిక పైన అయితే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు, మరో పక్కన అక్కడ సౌండ్ సిస్టమ్తో పాటు ఇక్కడ కొన్ని ఏర్పాట్లు మొత్తం అన్ని కూడా చూడొచ్చు. భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదే స్క్రీన్లపై మొత్తం ఈ గేమ్ చేంజర్ సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైన అన్ని వాటిని కూడా ఇక్కడ చూపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ వేదిక అయితే భారీ ఎత్తున అతి పెద్ద సైజులోనే ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా భారీ ఎత్తున ఈవెంట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన బౌన్సర్లు అయితే ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడ గ్యాలరీలకు సంబంధించిన వారిని అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరిని కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేసి గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా బౌన్స్ కూడా గేట్లు దాటి ఈ యొక్క భారీ గేట్లను దాటి ఎవరు కూడా రాకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడంతా కూడా మొత్తం అంతా కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇక్కడ ఎంతో కీలకంగా ఈ యొక్క ఈవెంట్ అయితే జరగబోతుంది. కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క ఈవెంట్కి అయితే ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఎటువంటి తోపులాట కూడా జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు చేసుకున్నారు. ఈ విధంగా మొత్తం ఈ విఐపి గ్యాలరీకి ఎదురుగా మొత్తం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం వేదిక పైన ముఖ్యమైన ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే మొత్తం కమిటీతో పాటు అలాగే మనం ప్రధానంగా మ్యూజిక్ సంబంధించినటువంటి
చేసినటువంటి మనకి తమన్నా ఇక్కడైతే మంచి సంగీతం అయితే ఈ యొక్క గేమ్ చేంజర్కి అయితే అందించినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా తెలిసిందే. ఇదే దీనిపైనే మొత్తం ఇక్కడ మ్యూజిక్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మనకి చూడొచ్చు. దీనికి మనకి ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి అద్భుతమైన మ్యూజిక్ను కూడా అందించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు వేదికపై కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. తమన్నా సంబంధించినటువంటి దీనికి సంగీతం అందించినప్పటికీ ఈ ఈవెంట్ ప్రధానంగా ఇప్పటికే ఇవన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితిని అయితే మనకు ఒక పక్కనైతే చూస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క ఈవెంట్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యేవి. మరొక ఈ యొక్క ఈవెంట్ అయితే భారీ ఎత్తున కనివిని ఎరిగినలో రీతిలో శంకర్తో వచ్చినటువంటి శంకర్ దర్శకత్వం వస్తున్నటువంటి ఈ యొక్క సినిమా గేమ్ చేంజర్ భారీ అంచనాలను అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అంచనాలని మించి మొత్తం భారీ ఎత్తున రికార్డులు కొల్లగొడుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పటికే విజయవాడ నడిబొడ్డున భారీ ఎత్తున అయితే కటౌట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మనకి ఈ కటౌట్లు ఏర్పాటు రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడైతే భారీ ఎత్తున ఈ యొక్క మ్యూజిక్ సిస్టమ్ ఇప్పుడు అన్నీ కూడా ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఇక్కడ అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అలాగే మిగిలిన కొంతమంది నాయకులు కూడా దగ్గరుండి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే కనీవిని ఎరగని రీతిలో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే ఈ యొక్క గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే భారీ ఎత్తున అయితే జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇదే వేదికకి ఏపీ ఉప ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు భారీ సెక్యూరిటీతో పాటు ఇక్కడ తనిఖీలు కూడా డాగ్ స్క్వాడ్తో ఏ విధంగా చేస్తున్నటువంటి చూడొచ్చు. వేదిక పైన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే డాగ్స్ కూడాతోని అలాగే స్క్వాడ్ ఏదైతే ఉందో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎటువంటి ఇక్కడ ఏవైనా ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ ఉన్నాయా ఇంకొక కోణంలో కూడా మొత్తం అన్ని కూడా మొత్తం అన్ని కూడా పరిశీలించవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా డాగ్స్తో ఇక్కడంతా కూడా స్కాన్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం వేదికనైతే భారీ ఎత్తునైతే వేదికనైతే ఏర్పాటు చేసినప్పటికీ వేదిక పైన ముఖ్యమైన నాయకులే ఉంటారు కాబట్టి అందులో ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తునైతే పోలీసులు ముందుగానే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు అయితే ఈ విధమైనటువంటి చర్యల్లో భాగంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎరిగిన రీతిలో అయితే మొత్తం ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ యొక్క గేమ్ చేంజర్ ఈ యొక్క ఈవెంట్ అయితే తూర్పుగోదావరి జిల్లా వేదికగా జరుగుతున్న నేపథ్యంలోనే మొత్తం తూర్పుగోదావరి జిల్లా అభిమానులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే అభిమానులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అమలాపురం సంబంధించినటువంటి ఈ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు ఏడు సీన్గా ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఈవెంట్ ఏ విధంగా ఉండబోతుంది? జనాలు ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? అది అంచనా కూడా తెలియని పరిస్థితిలో ఉందండి. లక్షలాది మంది రావచ్చు. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో పెట్టుకుని పోలీసు వారు కొన్న ఆంక్షలు పెట్టారు. దానికి తగ్గట్టుగా మా అఖిల భారత చిరంజీవి వ్యాపక అధ్యక్షులు స్వామి గారు ఎన్ని గైడెన్స్ 3 రోజుల నుంచి ఇక్కడ ఎలా చేయాలి, ఎంతమంది పడతారో ఏంటని కూడా ఆలోచనలో డిస్కస్ చేయడం జరిగింది. అందుకే ఒక 4-5 గంటల్లో ఈ సభా ప్రాంగణానికి ఒకే వేదిక మీద డిప్యూటీ సీఎం అటువంటి పవన్ కళ్యాణ్ గారు, గుల్బర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ వేదిక మీద పంచుకోవడం అభిమానులందరూ కూడా పండగ వాతావరణంగా ఉంది. పండగ ఇంకొక కొన్ని రోజుల్లో ఉంటే ఈ రోజు నుంచే పండగ వాతావరణం ఉంది. రేపు 10వ తారీఖున అయితే సినిమా రిలీజు. సినిమా ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటున్నారు. ఇప్పుడు ఉన్న రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టు ఖాయమని చెప్పేసి మీ అభిమానులుగా ఆశిస్తున్నాం. అంటే గతంలో మామూలు పవర్ స్టార్ గానే పవన్ కళ్యాణ్ గతంలో ఆయనకి హాజరైన పరిస్థితి ఏదైనా ఈవెంట్కి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అది తూర్పుగోదావరి జిల్లాలో హాజరవుతున్న పరిస్థితి. దీన్ని పరిణామం ఎలా చూడాలంట? చాలా సూపర్ అండి. అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక సినిమా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్. దాని మీద కూడా అంచనాలు భారీగా రావటం, ఇటు జనసేన నుంచి కానీ అభిమానుల నుంచి కూడా హెవీ క్రౌడ్ అవడంతో ఆ పాసలు కానీ ఏంటి పరిస్థితిని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అసలు ఎన్ని లక్షలు వస్తారని కూడా అంచనా తెలియని పరిస్థితి. అంటే మొన్న హైదరాబాద్ ఇన్సిడెంట్ బట్టి పోలీసు వారి ఆంక్షలతో ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్లో పక్కన సైడ్లో స్క్రీన్లు పెట్టడం కూడా జరిగిందండి. అంటే మనకి ఈ ఈవెంట్ అదే మీరు అన్నట్టుగా అక్కడ జరిగినట్టు ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని మీరు అభిమానులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అంటే దీనికి ఈవెంట్ జరిగేందుకు సక్రమంగా జరిగేందుకు చెప్పేందుకు మీరు ముందు నుంచి కూడా ఏ విధంగా ఫాలో అవుతున్నారు? మా గౌరవాధ్యక్షులు స్వామినాయుడు గారు ఈ 2 రోజుల నుంచి కూడా అభిమానులందరికీ కూడా గైడెన్స్ ఇచ్చారు. ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా అభిమానుల సంఘాలు మనమే, మన అధ్యక్షుల వారు డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి మనమే సమయం పాటించి పోలీసు వారికి కానీ ఎక్కడ కూడా అవంతి కల్పించకుండా మనమే తగ్గి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి వాటర్ అవుతాయి, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా కొన్ని లక్షలాది సదుపాయం జరిగిందండి. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మా అధ్యక్షుల వారి సూచన మేరకు ఇక్కడ చేయడం జరుగుతుందండి. సార్ చెప్పండి, ఎలా చూడాలి? ఈ శంకర్ కాంబినేషన్ వస్తున్న మూవీ గేమ్ చేంజర్ భారీ అంచనాలతో వస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఎలా ఉండబోతుంది సినిమా? ఆరాధ్యదేవి మెగాస్టార్ చిరంజీవి గారు చూసారు. సినిమా చాలా బాగుందండి. 4-5 పాత్రలో రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు. ప్రతి సన్నివేశం కూడా చాలా బాగా
మొత్తం ప్రపంచ రికార్డ్ చేస్తుంది అని చెప్పేసి ఈ పండగకి ఇదే సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అమలాపురం తరపున మేము అందరూ కూడా మెగా అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నాం సార్. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా సెంటర్ ఆఫ్ ఎక్సెషన్ కానీ ఎలా చూడాలంటారు ఇక్కడ? ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలకి రెండు కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే పంచప్రాణాలు. మొన్న ప్రజారాజ్య ఎలక్షన్ కానీ జనసేన ఎలక్షన్ కానీ ఎప్పుడు కంచుకోట్లాగా కాపాడుకుంటూ వచ్చారు. అలాంటిది డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు మా జిల్లాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది అబ్బాయి ఫంక్షన్లో అందరూ కూడా ఒకే వేదిక మీద చూడటం కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. కంపల్సరీగా చిరంజీవి గారు కూడా చెప్పింది ఏంటంటే అభిమానులు అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. దాని వరకు మేము ఈ పండగ ముందుగా వచ్చినందుకు మరొకసారి ఆనందంగా పంచుకుంటూ ఈరోజు ఈ మెగా వేడికి ఎప్పుడెప్పుడని మేము అందరూ ఎదురు చూస్తున్నాం. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే పండగ ముందే వచ్చిందన్న విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అభిమానులందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క ఈవెంట్ అయితే ఆ మెగా అభిమానులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే జరపడం, అదే కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది ఈవెంట్కి కూడా ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందం ఉందని వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా అభిమానులందరూ కూడా గత తెలంగాణలో ఏదైతే జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో పుష్ప సంబంధించిన ఇష్యూ అటువంటి సంఘటన పునరావృతం కాకుండా అందరూ కూడా అభిమానులు అందరూ కూడా దీనికైతే సహకరించాలి, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వీళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.